నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈ ఆపరేషన్ సింధూర్ ఇది అయిన తర్వాత మోడీ గారు చక్కగా ఒకటి చెప్పారు, రక్తము నీళ్లు ఒకే రకంగా పారవు, కలిసి పారవు. అందువలన భారతదేశము మీరు ఎప్పుడైతే ఈ ఉగ్రవాదం మీద మీరు చేసుకునేదో అప్పటిదాకా సింధు జలాలని మీతో పంచుకునే ఇదే లేదు అని చెప్పి చాలా క్రిస్టల్ క్లియర్గా కూడా చెప్పారు. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే మనకి యాక్చువల్లీ ఇప్పుడు కాశ్మీర్లో కూడాను వాటర్ చేసుకొని మనం డ్యామ్స్ అన్ని కట్టుకోవడానికి దీనికంతా అవకాశం ఉంటుంది. అయితే దీనికి ఆల్రెడీ పాకిస్తాను అక్కడ పంటల మీద దీని ప్రభావం డెఫినెట్గా కనబడుతుంది. అందువలన వాళ్ళు ఏం చేశారంటే ఈ మధ్య ఒక ప్రొవోకేటివ్ స్టేట్మెంట్ చేశారు, నీళ్ళు ఆపితే చేతులు నరికేస్తామని చెప్పేసి ఒకళ్ళు, అట్లాగే ఇంకోటి యుద్ధం ప్రకటిస్తామని చెప్పి ఒకళ్ళు. ఇట్లాగా ఈ సింధు జలాల నిధులు మళ్లింపు మీద యూజ్ మీద ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రపంచం అటెన్షన్ అంతా అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పి మళ్ళీ కొత్తగా స్లోగన్స్ అవన్నీ చేస్తున్నారు. అఫ్కోర్స్ పాకిస్తాన్లో ఆందోళన అవన్నీ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ నిన్న న్యూస్ ఐటెం ప్రకారం చూస్తే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడాను అక్కడ వాళ్ళందరూ రివోల్ట్ అయ్యి మేము భారతదేశంలోనే వచ్చేస్తామని చెప్పి వాళ్ళందరూ అక్కడే ఉన్నాయి. సో పాకిస్తాన్ నియంత్రణ కోల్పోయింది, అక్కడ పరిపాలన లేదు, మొత్తం అప్పులు ఊపులో ఉండిపోయింది. ఏదో మధ్యవర్తిత్వం చేసి ఏదో పొందాలన్నా కూడా చేయలేరు. అసలు ఈ సింధు నదీ జలాల వివాదం పరిష్కారం అవుతుందా అంటే ఉగ్రవాదం కంట్రోల్ అయితే మోడీ గారు చెప్పారు, ఇంతవరకు కాలేదు. కాబట్టి దీని మీద ఈ మధ్య వచ్చినటువంటి ఈ క్యాంపెయినింగ్ మీద ఒక చిన్న వివరణ కావాలి. ఐ థింక్ ఒక రకంగా మోడీ గారి మాస్టర్ స్ట్రోకు ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత, పహల్గాం తర్వాత ఆపరేషన్ సింధూర్ టైంలో ఈ సింధు నదీ జలాల ట్రీటీని, ఒప్పందాన్ని క్యాన్సిల్ చేయటం అనేది చాలా చాలా గొప్ప నిర్ణయం. దాంతో రియల్గా ఇదైపోతున్నారు. ఎందుకు ఆ నీళ్లు డైవర్ట్ చేయటానికి ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. రెండోది, అంతకుముందు కట్టిన డ్యామ్స్ కొన్ని స్టోరేజ్ డ్యామ్స్ కింద ఉండిపోయినాయి, సిల్ట్ అవుతున్నాయి, వాటిని డీసిల్ట్ చేస్తున్నారు. డీసిల్ట్ చేసడంతో ఏమవుతుంది, ఎక్కువ నీళ్లు నింపుకోగలుగుతున్నాం, దాంతో కిందికి పోయేటటువంటి ఫ్లో తగ్గిపోతుంది. అది బాగా వాళ్ళను ఈ ఆపరేషన్ సింధూర్ కన్నా నన్ను అడిగితే నష్టం చేస్తుంది, నష్టం వస్తుందనే భయం బాగా వాళ్ళలో నాటుకున్నది. సో దాంతో కుతకుతలాడిపోతున్నారు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, దీన్ని ఇంటర్నేషనల్ ఇష్యూ చేసి ప్రపంచమంతా పబ్లిక్ ఒపీనియన్ను వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటే ఇండియా దిగి వస్తుందనేది వాళ్ళ ఒపీనియన్. దానికి అనుగుణంగా చాలా సెమినార్లు పెట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పిలిచి వాళ్ళని పిలిచి గలబా చేస్తున్నారు. సోషల్ మీడియా అంతా దాంతోనే నింపేస్తూ ఉన్నారు. బట్ ఒకటి ఏంటి అంటే, ఈ విషయంలో అంత త్వరగా మోడీ ఇది కాకపోవచ్చు, మెత్తపడకపోవచ్చు, ఇండియన్ గవర్నమెంట్ కూడా మెత్తపడకపోవచ్చు. ఎందుకు అంటే దీనికి ప్రధానమైన తప్పు నెహ్రూ గారి టైంలో జరిగింది. ఎప్పుడైతే ఇండస్ వ్యాలీ ట్రీటీ జరిగిందో, ఇండస్ వాటర్ ట్రీటీ, దీనికి ఒక అమెరికన్ వాటర్ ఎక్స్పర్ట్ వచ్చి ఇండియాలో దీంట్లో స్టడీ చేసి వాడిచ్చిన రిపోర్ట్ మీద కొంత మన వాళ్ళను ముందుకు నెట్టారు దానికి చేయటానికి. ఒకటి, అది ఒక రకమైనటువంటి మైండ్ సెట్, బోత్ నెహ్రూ గారిదిను గాంధీ గారిది. అందరం ఒకటే కదా, వాళ్ళు అట్లా అనుకోవటం లేదు. వాళ్ళు అట్లా అనుకోనప్పుడు మనం అందరం ఒకటే కదా అనేటటువంటి విధానాన్ని ఉండాల్సిన అవసరం లేదు. తూర్పుగా ఉన్నటువంటి రివర్స్ మనకు, వెస్ట్గా ఉన్న రివర్స్ వాళ్లకు అనేటట్టుగా ఒక ఒప్పందం జరిగింది. ఎక్కువ వాటర్ వెస్ట్ రివర్స్లో పోతూ ఉంటున్నది. ఇప్పుడు వాటిని ఇంటర్లింక్ చేయటం ద్వారా మనం రాజస్థాన్ ఇటువంటి వాళ్ళకి ఎక్కువ నీళ్ళు ఇవ్వగలుగుతాం. సో మన ఇంట్రెస్ట్ను వదిలేసుకొని వాళ్లకు పెద్దగా మనం సహాయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది దృష్టిలో పెట్టుకొని వెళ్ళి పనిచేశారు. ఓవరాల్గా నేను అనుకోవటం, పూర్తిగా అయితే ఆపే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం కూడా ఇది ప్రెషర్ టాక్టిక్స్ కింద ఉపయోగించి రీనెగోసియేషన్స్కు పిలవచ్చు. ఇప్పుడు నెహ్రూ గారు చేసుకున్నటువంటి ఒప్పందం పూర్తిగా మనకు వ్యతిరేకంగా, వాళ్ళకు అనుకూలంగా ఉన్నది. సో రీనెగోషియేట్ చేస్తే టర్మ్స్లో
మనకు అనుకూలంగా రీనెగోషియేట్ మళ్ళీ ఈ ట్రీటీని చేసే అవకాశం ఉంది. ఫైనల్గా పూర్తిగా నీళ్లు రాకుండా ఆపేస్తారనేటటువంటిది కరెక్ట్ కాకపోవచ్చు, అది జరగకపోవచ్చు. సమ్ స్టేజ్లో ఈ ప్రెషర్ పెట్టి రీనెగోషియేషన్ అయ్యేటట్టు చూచి టర్మ్స్ మనకు అడ్వాంటేజెస్గా ఉండేటట్టుగా ఫైనల్ ట్రీటీ చేసే అవకాశం ఉంది. అది మంచిది. దట్స్ వాట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. సరే, వాళ్ళు నాయిస్ చేస్తూ ఉన్నారంటే చేస్తారు. దానివల్ల పెద్దగా భారత ప్రభుత్వం పట్టించుకునేటటువంటి అవకాశం అయితే లేకపోవచ్చు. మంచి విషయం చెప్పారండి. థ్యాంక్ యూ.